హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ వంకాయ పచ్చడి అండి. 3 వంకాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకునండి. తాలింపుకి కరివేపాకు, తాలింపు దినుసులండి, చింతపండు కొంచెం, ఎంతో కాదండి, నెయ్యి అండి, ఎండుమిరపకాయలు, ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు వంకాయకి నూనె రాసుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకోవాలి. మనం స్టవ్ మీదే కాల్చుకోవాలండి. ఇంతకుముందు అయితే పొయ్యిలో పెట్టుకుని కాల్చుకునేవారు. ఇలా బాగా కాల్చుకోవాలండి. లోన మంచిగా మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలి. అలా పొప్పర తీసేసుకోవాలి. ఇలా ఇలా మెత్తగా అయిపోవాలండి. మంచిగా పొయ్యిలో కాల్చుకున్నవి అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా మెత్తగా అయిపోతే మంచిగా కలపటానికి బాగుంటుందండి. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అంటే మిక్సీలో వేయమండి. ఇది వేరేలా చేసుకుంటే మిక్సీలో వేసుకుంటారు. ఇదైతే మిక్సీలో వేయం. చింతపండు ఇట్లా చిక్కగా గుజ్జు తీసుకోవాలండి. కొంచెం ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా వేసుకుని మంచిగా కలుపుకోవాలండి. ఇట్లా చేసుకున్నది చాలా టేస్ట్ ఉంటుందండి. చాలామంది వంకాయలు ముక్కలుగా కోసుకుని మగ్గబెట్టుకుని చేసుకుంటారు. కానీ కొంతమంది ఇలా కాల్చి కూడా చేస్తారండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కానీ పచ్చి ఉల్లిపాయలు చాలా తక్కువ మంది వేస్తారండి. కానీ పచ్చి ఉల్లిపాయలు వేస్తేనే బాగుంటుందండి తినేటప్పుడు. తగినంత నెయ్యి వేసుకున్నానండి. శనగపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. కొంతమంది ఉల్లిపాయలు మగ్గబెట్టుకుని కలుపుకుంటారు. అలా కూడా కొంతమంది, అంటే ఎవరిష్టం వాళ్ళదే. కానీ ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకున్నానండి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కలుపుకుని పెట్టుకున్నాము కదా వంకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర కూడా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం దీంట్లో. కానీ వంకాయ పచ్చడి చాలా విధాలుగా చేస్తారు కదండి. కానీ ఇలా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా థ్యాంక్స్ అండి.